దేవునికి స్తోత్రాలు. అవిశ్వాసి తన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటాడు, విశ్వాసి తన జీవితాల్లో జరిగే అద్భుతాలను దేవుడు దీవెనలను ఎలా అనుభవిస్తాడు అన్న విషయాన్ని దైవ గ్రంథాల నుంచి ఈరోజు మనం గమనిద్దాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుడి ఆశీర్వాదాలని కోల్పోకూడదని, దేవుడి యొక్క సంఘంలో మనమంతా కూడా విశ్వాసులుగా దీవించబడాలని ఆశతో ఆలోచనతో ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడి నీతి, దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో నుంచి నీతి బయలుపడుతుందంట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడికి ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది. కానీ వాడి జీవితం దేవుడి మీద విశ్వాసమే ఆధారం. ఉద్యోగం చేస్తాడు, వ్యాపారాలు ఉంటాయి, పనులు ఉంటాయి, తింటాడు, అన్నీ ఉంటాయి లోకంలో. కానీ వాడు విశ్వాసముతోనే వాడి జీవితాన్ని కొనసాగిస్తాడు. ప్రధానం వాడి జీవితంలో ప్రాముఖ్యత నీతిమంతుడికి విశ్వాసం మూలంగా వాడు జీవిస్తాడు. కాబట్టి మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకొని జీవిస్తే మన జీవితాల్లో దేవుడి కార్యాలు, దేవుడి అద్భుతాలు, జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, ఏ రకంగా దీవించబడతాం అన్న విషయాన్ని మనం గమనిద్దాం. లేదు దేవుడిని నమ్మామని చెప్పుకుంటూ దేవుడి మీద విశ్వాసం లేకుండా మన కళ్ళతో, మన ఆలోచనలతో, మన జ్ఞానంతో ఒకవేళ జీవితాన్ని కొనసాగించుకుంటే ఏ రకంగా దేవుడి యొక్క మార్గంలో నుంచి, దేవుడి యొక్క చిత్తంలో నుంచి దేవుడి యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము అన్న విషయాన్ని కూడా దైవ గ్రంథంలో నుంచి ఈరోజు గమనించడానికి మనం ప్రయత్నిద్దాం. విశ్వాసం అంటే సహజంగా ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే మనం దేవుడితో బేరం ఆడడం అనుకుంటారు. నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది చేస్తాను. లేదా దేవుడిని బ్రతిమలాడి దేవుడి దగ్గర ప్రార్థించి మన విన్నపాలన్నీ విన్నవించుకొని ఆయన మనకి ఏదైనా కార్యాలు చేశాడు అనుకోండి, అబ్బా వీళ్ళు విశ్వాసులు అని ఆ రకంగా అనుకుని ఉంటారు ఎక్కువ మంది. మీరు గమనించండి, ఇశ్రాయేలు అరణ్యంలో ఉండేటప్పుడు మోషేతో చెప్పాడు, ఆ బండతో మాట్లాడని చెప్పాడు. ఈయన బండని కొడతాడు, అయినప్పటికి కూడా దేవుడు నీళ్ళు ఇచ్చాడు. సేవకుడు ఆయన మాటకి విధేయత చూపకపోయినప్పటికీ దేవుడు మాత్రం కార్యం చేశాడు. ఆ కార్యం ఆ సేవకుడి వల్ల కాదు, దేవుడి యొక్క ప్రేమ. ఎందుకంటే లక్షల మంది అరణ్యంలో దాహంతో ఉన్నారు. సుమారు 20 నుండి 30 లక్షల మంది మోషే వెనక ఉన్నారనేది థియాలజిస్టులు చెప్తున్నారు, బైబిల్ ధ్యానించిన వాళ్ళు చెప్తున్నారు. అన్ని లక్షల మందికి నీళ్ళు అవసరం. అంతేకాదు ఇశ్రాయేలు మాకు మాంసం కావాలని ఏడ్చారు. దేవుడు పూరేడు పిట్టల్ని 2 మూరల ఎత్తు ఆయన కిలోమీటర్లు ఆ పూరేడు పిట్టల్ని వాళ్ళు తిన్నారు. కానీ తెగులు కూడా పంపించాడు దేవుడు. అడిగినవన్నీ ఆయన ఇస్తే వాళ్ళ విశ్వాసులండి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడిని నమ్మావు నువ్వు, నీకు బిడ్డలు ఇచ్చాడు, నీకు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇచ్చాడు, దేవుడికి స్తోత్రాలు. కానీ దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు లేరా? వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నాడు? వాళ్ళకు కూడా దేవుడే ఇస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఆయన ఆశీర్వాదాలతో, దీవెనలతో, ప్రేమతో ఆయన పెంచి పోషిస్తున్నాడు. అయితే విశ్వాసం అంటే ఏంటి అన్న విషయాన్ని బైబిల్లోంచి మీరు లోతుల్లోకి వెళ్ళి చూస్తే దేవుడి యొక్క దృష్టితో ఈ లోకాన్ని చూడడం. అమ్మ ఏంటండి, దేవుడు ఒక సమస్యని ఏ రకంగా చూస్తాడో నువ్వు ఆయన కళ్ళతో ఈ లోకాన్ని, నీ జీవితాన్ని, సమస్యను, నీ జీవితాన్ని చూడడం. కాబట్టి విశ్వాసి అంటే దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు, దేవుడితో ఉన్నవాడు, దేవుణ్ణి కలిగినవాడు. దేవుడు ఏ భావాలతో అయితే ఒక విషయానికి స్పందిస్తాడో నువ్వు కూడా అదే రకంగా స్పందించడం, అది విశ్వాసి లక్షణం. బైబిల్లోంచి ఆ సందర్భాలు మనం గమనిద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ విశ్వాస వీరుల గురించి దేవుడు రాయించాడు. ఆ విశ్వాస వీరులు వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిది, అసలు విశ్వాసం అంటే ఏంటి, దానివల్ల వాళ్ళ జీవితాలు ఎలా సాగాయి
అన్న విషయాన్ని చెప్పుకుంటూ గ్రంథకర్త ప్రారంభిస్తున్నాడు. మనం చూద్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క విశ్వాసం అంటే ఏంటంటే, నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? పరలోకం కోసమా? యేసుప్రభు రెండో రాకడ కోసమా? ఆయనతో పాటు నిత్య జీవానికి వెళ్ళడం కోసమా? దేని కొరకు మనం నిరీక్షిస్తున్నామో అది నిజస్వరూపం. అంటే నీ జీవితంలో నీ జీవితాన్ని బట్టి అవతల వాడికి అర్థం అయిపోవాలి. ఏంటంటే వీళ్ళు ఇంత భక్తిగా ఉంటారు, నిజంగా దేవుడు ఉన్నాడనమాట. ఏంటంటే వీళ్ళు పరలోకం అంటారు, భూలోకం కంటే ఎక్కువ దేవుడి యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నారు, అయితే నిజంగా పరలోకం ఉందన్నమాట. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికి తగ్గట్టుగా జీవించడం నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం అంటాడు. అదృశ్యమైనవి ఉండవలటకు నీ విశ్వాసం ఏంటంటే అదృశ్యమైనవి. గాలి అదృశ్యమైనది, కంటి కనబడదు కానీ నిజంగా ఉంది. మనలో ఆత్మ కంటి కనబడట్లేదు కానీ నిజంగా ఉంది. అదృశ్యమైనవి అంటే లేనిపోయినవి నమ్మడం కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఉన్నవే కానీ కంటికి కనబడట్లేదు మనిషికి. భవిష్యత్తులో నీ పిల్లలు దీవించబడతారు అనేది ఒకవేళ నీ విశ్వాసం అయితే, భక్తి జీవితాలు ఎదుగుతారనేది నీ విశ్వాసం అయితే, ప్రస్తుతానికి కనబడట్లేదు. ఆకాశంలో నక్షత్రాలంతమంది పిల్లలు ఇస్తారని చెప్పాడు దేవుడు అబ్రాహాంకి, కానీ చూస్తే ఒకడు లేడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఊరందరూ చెప్పుకుంటున్నాడు, నాకు దేవుడు ఇస్రాయేలంతమంది పిల్లలు ఇస్తానండి, ఆకాశం నక్షత్రాలకు పిల్లలు ఇస్తారు. చూస్తే ఒక్కడు లేడు. చూస్తే 80 వచ్చాయి, చూస్తే 85 వచ్చాయి, అలా చూస్తే 90 సంవత్సరాలు వచ్చాయి, 99 సంవత్సరాలు వచ్చేసాయి. నిజంగానే ఇక్కడ దేవుడు అంటున్నాడు విశ్వాసం అంటే ఏంటి అంటే, నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపమే నీ విశ్వాసం. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దానికి అది రుజువని ఈ సమాజం తెలుసుకోవాలి. అంటే అంత విశ్వాసంగా ఉండాలి. చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళకున్న విశ్వాసం ద్వారా దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో దాన్ని బట్టి అట వాళ్ళ జీవితాల గురించి సాక్ష్యం వాళ్ళు చెప్పుకున్నారు కాదు, సాక్ష్యాన్ని పొందారు. అమ్మ ఏం చేశారు అంటే, అబ్రహాంను చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది నిజంగానే దేవుడు ఈయన దర్శించాడు, దేవుడు ఈయనతో మాట్లాడాడు, నిజంగానే ఆ అదృశ్యమైన దేవుడు ఈయనతో మాట్లాడాడు అని సమాజానికి అర్థమైంది. యాకోబుని చూసినప్పుడు, యోసేపుని చూసినప్పుడు. కాబట్టి ఆ రోజు పెద్దలు సాక్ష్యాన్ని పొందారు. ఇంతకీ వాళ్ళు కనిపెట్టిన గొప్ప విషయం ఏంటో మనం చూద్దాం. విశ్వాసం ద్వారా వాళ్ళు ఎంత సాధించారు అంటే, విశ్వాసం వలన ఈరోజు సైంటిస్టులు కొన్ని వందల సంవత్సరాలు పరిశోధించి తెలుసుకున్న సత్యాల్ని వాళ్ళ విశ్వాసం ద్వారా తెలుసుకున్నారండి. చూడండి ఒకసారి. ప్రపంచములు దేవుడి వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థాల ద్వారా నిర్మించబడలేదని విశ్వాసము చేత. అంటే వాళ్ళు ఏం గ్రహించుకున్నారంటే, కనబడే ఈ పదార్థాలు, ఈ లోకం దేవుడు మాట వల్ల కలిగిందని బైబిల్ చెప్తుంది కదా, దేవుడు చెప్తున్నాడు కదా, అంతకుముందు లేవు కదా. లేనివి ఎలా వచ్చాయి అంటే, ఈ కనబడుతున్నవన్నీ కూడా కనబడని పదార్థాల ద్వారా దేవుడు తయారు చేశాడు అని విశ్వాసం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారంటే, ఈ కనబడి ఈ లోకం అంతా కూడా కనబడని దాని ద్వారా తయారయ్యింది తెలుసుకున్నారట. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఈ మాట రాయించాడు. ఈ మాట ఇప్పుడు మనుషులకు అర్థమవుతుంది, కానీ విశ్వాసం ద్వారా వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు తెలుసుకున్నారు. మీకు అర్థం కావడానికి మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ పేపర్ కనబడుతుంది కదా, ఈ పేపర్ని ముక్కలు చేసామనుకోండి చిన్న చిన్న ముక్కలు వస్తాయి. ఇంకా ముక్కలు చేస్తే అణువులు అంటారు, చిన్న చిన్నవి. వాటిని ఇంకా విచ్ఛిన్నం చేస్తే పరమాణువులు వస్తాయి. అవి కంటికి కనబడనివి కలిస్తే అణువులు తయారైతే, అణువులు కలిపితే ఇంకో పేపర్ వచ్చింది. మన శరీరం కావచ్చు, బంగారం కావచ్చు, లోకములో కనబడే ప్రతిదీ కూడా కనబడిన దాని ద్వారా దేవుడు తయారు చేశాడు. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి మీద ఉన్న సృష్టిలో ప్రతి జీవి కూడా కనబడిన దాని ద్వారా కనబడిన పదార్థాలు దేవుడు చేశాడు, దేవుడు మాటలు సత్యము అని వాళ్ళు నమ్మారంట, వాళ్ళు తెలుసుకున్నారంట. ఈ విషయాన్ని ఇప్పుడు సైంటిస్టులు చెప్తారు, కానీ వాళ్ళు విశ్వాసం ద్వారా ఏం చేస్తారండి, గ్రహించుకున్నారు.
కాబట్టి విశ్వాసం అంటే దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపమై ఉంది అని బైబిల్ చెప్తుంది. నిజంగానే వాళ్ళు విశ్వాస వీరులండి. మనకెప్పుడైనా విశ్వాసం తనగిలితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే విశ్వాసము ద్వారా వాళ్ళు ఎప్పుడైనా మనకి అవిశ్వాసపు ఛాయలుగా వస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే వాళ్ళ జీవితాల్లో జరిగాయి అవన్నీ దేవుడు రాయించాడండి మన కోసం. అందుకని దైవ గ్రంథం చెప్తుంది విశ్వాసం అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి అవిశ్వాసం మాటలు కానీ నీ జీవితాన్ని కానీ నడిపించుకుంటే చాలా దెబ్బతింటాం, దేవుడు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు నమ్మని వారే, దేవుడు మాట విన్నవారే, దేవుడు చేసిన కార్యాలు చూసిన వాళ్ళే, కానీ అవిశ్వాసపు మాటలు మాట్లాడి అవిశ్వాసంతో వారు ఏ రకంగా శాపానికి వెళ్ళారో మనం చూద్దాం. విశ్వాసంతో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దాం బైబిల్లో నుంచి. ఇక్కడ గొప్ప ఆత్మీయ పాఠాలు ఈ 2 అధ్యాయాల్లో మనకి దొరుకుతాయి. దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు. విడిపించి ఈ అధ్యాయాలు జరిగేసరికి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించాడు, 10 అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చేసి వాళ్ళు తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలు అవుతుంది అప్పటికే. ఆమె ఎన్ని సంవత్సరాలు? వీళ్ళు పాలు తేలిన దేశానికి 40 సంవత్సరాల ప్రయాణం అక్కర్లే, వాళ్ళు దగ్గరకు వస్తారు ఆల్రెడీ. ఇంకా దాటి అవతలకి వెళ్ళి స్వతంత్రించుకోవడమే. అప్పుడు మోషే ఏం చేశారంటే 12 గోత్రాలు వాళ్ళు ఒక్కొక్క గోత్రంలోంచి ఒక్కొక్క ప్రముఖుని పిలిచారు, నాయకులు పిలిచారు, వీరుని పిలిచాడు, రండి అని. 12 మంది వచ్చారు. నిజంగానే 12 మందిని పిలిచాడు. ఈ 12 మందిని కూడా పాలు తేలిన దేశం అని దేవుడు చెప్తున్నాడు అబ్రహాము నుండి. మనం గమనిస్తే ఆ దేశాన్ని పంపించాడు. 40 రోజులు వాళ్ళు తిరిగారు. ఎన్ని రోజులండి? 40 రోజులు తిరిగి ఆ దేశాన్ని చూసి వాళ్ళు వచ్చారు. 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక ద్రాక్ష గెలని 2 మనుషులు మోస్తున్నారంట. ఎంతమంది? మనమేమి మోస్తాం? ద్రాక్ష గెల కాదు, ద్రాక్ష పెట్లు మోసుకొని చెప్తాం మనమైతే. అంటే ఒక గుత్తుని 2 మనుషులు మోసుకెళ్తుంటారంట. అంత సారవంతమైన భూమి. కాబట్టి ఈ 12 మంది కూడా 40 రోజులు ఈ యొక్క దేశాన్ని చూశారు. చూసి వాళ్ళు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళు విశ్వాసముతో దేవుడి యొక్క దృష్టితో చూసిన వాళ్ళు 2. వాళ్ళ కళ్ళతో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ ఉద్దేశాలతో విశ్వాసం లేకుండా ఆ దేశాన్ని చూసిన వాళ్ళు 10 మంది. ఈ 10 మంది వచ్చి ఏం చేశారంటే వాళ్ళ అవిశ్వాసపు మాటలు, ఆలోచనలు అని చెప్పడం మొదలెట్టారు. ఈ 2 వచ్చారు, కానీ 10 మంది చెప్పిన చెడు సమాచారాన్ని ప్రజలందరూ నమ్మారు. ఎందుకంటే మెజారిటీ ఎటుంటే మనం ఆడు చెడ్డాడా మంచాడా మనకు అనవసరం. మనం గమనిస్తే ఈ 2 అధ్యాయాలు చదివితే వాళ్ళ కళ్ళతో విశ్వాసం లేకుండా చూసిన వాళ్ళ జీవితాలు, ఆ సమస్య ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చింది అంటే దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోకుండా ఎంత శాపానికి వెళ్ళిపోయారంటే చూద్దాం మనం ఒకసారి. వీళ్ళు తెచ్చిన సమాచారాన్ని బట్టి ప్రజలు ఏ రకంగా మాట్లాడారో ఆ అధ్యాయాలన్నీ మీరు చదవండి. దేవుడు తీర్పు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చెప్పిన 40 సంవత్సరాలు మీరు అవిశ్వాసంతో మాట్లాడి చేసిన ఈ పాపానికి శిక్ష మీరు అనుభవించండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. నిజంగా ఎవరైతే అవిశ్వాసంగా మాట్లాడారో వారి శవాలు అరణ్యములో రాలిపోయిను అని చెప్పాడు. మీరు చచ్చినంత వరకు ఆ అడవిలో తిరగండి రా, మీకు ఇస్తానన్న దేశం నేను ఇవ్వను. అవిశ్వాసులకు వాగ్దానాలు అనుభవించే అధికారం లేదు, అవకాశం లేదు అని దేవుడు శాపం పెట్టాడు. వాళ్ళందుక అడవిలోనే చచ్చిపోయారండి. వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఈ కాలేబు, యోషువ వీళ్ళు ఆ దేశానికి ఎంటర్ అయ్యారు. మీరు గమనించండి, ఇక్కడ కూర్చుని మనం దేవుడి మీద అవిశ్వాసం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాదాలు కళ్ళ ముందు ఉండి కూడా అనుభవించలేని, వెళ్ళలేని పరిస్థితి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా అవిశ్వాసంగా ఉండకూడదని, దేవుడి యొక్క దృష్టి, దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క మనస్సుని ఎరిగేంత గొప్ప స్థాయిలో ఉండాలని ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడి సహాయాన్ని కోరుకుందాం.
నిజంగానే దేవుడి మీద అవిశ్వాసం ఉంటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయంటే ఒక 5 రకాలైన సమస్యల్లోకి మనిషి వెళ్ళిపోతాడు. అది సమస్య మనకి చాలా పెద్దగా కనబడుతుంది. ఏంటండి, నువ్వు దేవుడి మీద నీకు విశ్వాసం లేదు, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్యగా కనబడుతుంది. చూద్దాం బైబిల్ నుంచి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుండి 28 వరకు మనం చదివితే, ఆ ఎలిడి 10 మంది దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం లేదు, దేవుడి మీద అనుకోవట్లేదు, దేవుడు కార్యాలు మర్చిపోయారు. వాళ్ళు 10 అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రతి అద్భుతం ద్వారా ఐగుప్తిలో ఆ దేవతలకు తీర్పు తీర్చారు, తానే నిజమైన దేవుడు నిరూపించుకున్నాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. వీళ్ళు పక్కన పెట్టి వాళ్ళు అంటున్నారు, వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమున వెళితిమి. ఆ దేవుడు చెప్పింది నిజమే, పాలు తేలి ప్రతి దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశమున నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలు గొప్పవి. కాబట్టి మనం గమనిస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు చాలా బలవంతులండి, వాళ్ళు కోటల్లోకి పట్టణాల్లోకి మనం వెళ్ళాం, వాళ్ళు ప్రహారీ గోడలు కట్టేసుకున్నారు, పెద్ద పెద్ద బురుజులు కట్టేసుకున్నారు అని చెప్తున్నారట. చూడండి 31, 32 కూడా చదువుదాం. గమనిస్తే ఆ దేశం గురించి వాళ్ళు అంటున్నారు, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు, మనం చాలా బలహీనులవి, వాళ్ళ కోటలు బలమైనవి, ఆ దేశానికి మనం వెళ్ళలేమని చెడ్డ సమాచారం ఇచ్చారట. మీరు గమనించండి, ఆనాటి కాలంలో ఐగుప్తిని మించిన తెలివైన వాళ్ళు ఇంకో లేరు. దేశాన్ని దేవుడు బానిసత్వంగా ఉన్న వాళ్ళని దేవుడు విడిపించాడు. ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, వీళ్ళ చేతుల్లోంచి మనల్ని ఎందుకు విడిపించాడు అని అనుకోవట్లే. అసలు దేవుడి మీద వారికి విశ్వాసం లేదు, వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు, ఆ సమాచారాన్ని ప్రజలు విన్నారు. కాబట్టి వాళ్ళకి సమస్య పెద్దగా కనబడింది. మనకి దేవుడి మీద విశ్వాసం లేనప్పుడు మనకి ఉన్న సమస్య పెద్దగా కనబడుతుంది. అమ్మ ఏం చేస్తుంది? ఫస్ట్ పెద్దగా కనబడుతుంది. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. రెండో విషయాన్ని మనం గమనిస్తే, వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. దావీదు గొలియాతు మీదకి వెళ్తున్నాడు, నువ్వు బాలుడివి అంటున్నారు. ఇతను అంటాడు, యెహోవా నామాన్ని నేను వెళ్తున్నాను అంటాడు. ఎప్పుడైతే మనకి దేవుడు కానీ అర్థం కాకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. మీరు గమనం మీద విశ్వాసం లేనప్పుడు కూడా సమస్య పెద్దగా మాట్లాడి నేను నీవే కించిపరుచుకుంటాం. చూడండి, అదే చేస్తారు వీళ్ళు. 33 వచ్చిన చదువుదాం. 13, 33. మా దృష్టికి మేము, వీళ్ళకి ఏమనిపించిందంట, మా దృష్టికి మేము మిడతల్లా కనబడ్డామంట. వారి దృష్టికి వాళ్ళ దృష్టికి ఎలా వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? మీరు ఇలాగ అనుకుంటారు నా గురించి అంటే ఎలాగుంటుంది? వాళ్ళు అనుకున్నారు లేదు, మనకెందుకు? చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా చూడండి ఎలాగా వాళ్ళు కిందకి నెట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. తాతల తండ్రుల నుండి ఎలా బానిసత్వ బతుకులు బతికారు. దేవుడు విడిపించాడు. విడిపించినప్పటికి కూడా వీళ్ళ మనసులు మాత్రం ఇంకా బందీగా ఉన్నాయి. ఇంకా వీళ్ళ ఆలోచనల్లో, వీళ్ళు ఉద్దేశాల్లో బయటకు రాలేదు. ఇంకా ఆ బానిస బతుకులు అలవాటైపోతాయండి. మనం ఉన్న ఏరియా బట్టి, మన చుట్టుపక్కల వాళ్ళని బట్టి కూడా మన మనస్తత్వాలు పనిచేస్తాయి. లోతు గారితో ఆ కూతుర్లు చేసిన పాపం ఆ యొక్క ఊరిలో పాపం కాదండి, అలా కామన్ అది. సొదొమ గొమొర్రాలోని, ఎందుకంటే మన ఏరియా ప్రభావం కూడా మన పడుతుంది. పడదా? ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మనం గమనిస్తే వీళ్ళు ఆఖరికి బానిసపు ఆలోచనలు ఉన్నారు. దేవుడు విడుదల ఇచ్చాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, కానీ వీళ్ళ మనసుల్లో మాత్రం దాన్ని అనుభవించట్లేదు. ఇంకా వీళ్ళు బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఒక పక్క సమస్యని పెద్దగా చూస్తారు, అంతేకాదు వారు సామర్థ్యం లేని తక్కువ అంచనా తమను తాము వేసుకుంటారు. మూడవ కారణం చూస్తే, ఇది విశ్వాసం లేకపోతే నిరుత్సాహం వస్తుందండి. ఏమొస్తుంది? అయిపోయింది, ఇంకేముందండి జీవితంలో,
నిరుత్సాహానికి వెళ్ళిపోతారు వాళ్ళు. చూడండి 14వ అధ్యాయం మొదటి చదువుదాం. సంఖ్యాకాండం. సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు రాత్రి ఈజిప్టు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు గెంతుకుంటూ సంతోషంతో వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిరుత్సాహం వచ్చింది, ఏడుస్తున్నారు, పెద్ద గోలు పెడుతున్నారు. అయ్యో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడం, ఐగుప్తు నుండి బయటకు వచ్చాం, మేమేపోతున్నాం అని వాళ్ళు నిరుత్సాహానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఆఖరికి వాళ్ళు దేవుడు సేవకుల మీద, ప్రవక్తల మీద సులుక్కోవడం మొదలెట్టారు. చూడండి 2వ వచనం చదువుదాం. 14:2. కాబట్టి తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఇతరుల మీద, భక్తి పరుల మీద, సేవకుల మీద, ఏమండి విశ్వాసం ఉన్న వాళ్ళ మీద కూడా 4 రాళ్ళు వేసేటట్టుగా, వాళ్ళకేమలేండి మేము ఇలా ఉన్నాం కానీ వాళ్ళైతే మాత్రం అంటారు. ఇతరులు చూసి ఆడటం మొదలు పెడతారు. కాబట్టి మనం గమనిస్తే అవిశ్వాసంగా ఉండడం వల్ల సమస్య పెద్దగా చూస్తారు, తమను తామే నిరుత్సాహపరుచుకుంటారు, వాళ్ళు ఏడుస్తారు, తర్వాత సొనుగులు పెరుగుతారు. 2వ వచనం చదువుదాం. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల మీద వీళ్ళ మాటనే వచ్చాం మేము అని సొనుక్కోవడం మొదలుపెట్టరా. అందుకని ఆఖరికి ఇశ్రాయేలు దేవుడి మీద విశ్వాసం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి 3వ వచనం 14. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తీలో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ. బట్టి ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే అసలు దేవుడిదే తప్పు అని దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మీదే మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా అవిశ్వాసపు జీవితాలు ఈ రకంగా ఉంటాయండి. వాళ్ళు కళ్ళు తెరిచి పాలితీన్ దేశానికి వెళ్ళిపోవాలి, కానీ 40 సంవత్సరాల అడవిలోకి దేవుడు పంపించి తిరగండ్రా మీరు అని చెప్పాడు. దేవుడు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ మనస్తత్వాలు మనం చూస్తాం. నిజంగానే మన జీవితాల్లో విశ్వాసం ఉంటే, నిజంగానే మన దేవుడి మీద ఆధారపడి ఉంటే మన జీవితాల్లో సమస్య చిన్నదిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రాలు. ఏంటండి మన దేవుడు యొక్క గంభీరత్వం, ఆయన గొప్పతనం, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన జ్ఞానము, ఆయన ఉన్నత స్థితి నీకు తెలిస్తే, ఆయన ప్రేమ నీకు తెలిస్తే మన జీవితాల్లో ఉన్న సమస్య ఏమవుతుంది? చిన్నదిగా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. ఆదికాండం 8వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున మీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకి కుమారుడు కనుక దేవుడికి అసాధ్యమైనది లేదు. మీరు నమ్మండి అనడానికి దేవుడు గత కాలంలో వారి జీవితాల్లో చేసినవి దేవుడు మనకు రాయించాడు. ఆవిడ నవ్వింది, ఎలా పుడతారు పిల్లలు అని. దేవుడు అంటున్నాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూడండి లోకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తే, దేవుడిని నమ్మిన వారికి ఈ లోకములో వారి జీవితంలో ఉన్న సమస్య చిన్నదిగా కనబడుతుంది, కాబట్టి సమస్య పెద్దగా కనబడుతుంది. దేవుడు అంటాడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. చూడండి 37వ వచనం చదువుదాం లోకాసు వార్త. గమనిస్తే పురుషుడిని నేను ఎరగని నాకు ఎలాగ బిడ్డ పుడతాడంటే దేవుడి మాటని అర్థం కాదు, దేవుడు ఒక మాట చెప్పండి అది నెరవేరుతుంది అని చెప్పాడు. నిజంగానే అసాధ్యమైన పని సాధ్యమవుతుందండి. అది నీ శక్తికి, నీ జీవితానికి జరగని పని, కానీ దేవుడు చేయగలడు. నిజంగానే దేవుడికి అసాధ్యమైనది లేదు అనడానికి దేవుడు కొన్ని వందల వేల కార్యక్రమాలు, సాక్ష్యాలు దైవ గ్రంథంలో మనకున్నాయి. మన జీవితంలో కూడా మనం అనుభవించాం. అయినప్పటికి కూడా ఇంకా నిరుత్సాహంతో దేవుడి మీద అవిశ్వాస మాటలు మాట్లాడడం న్యాయం కాదు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, మనకి విశ్వాసం అంటే ఆ విశ్వాసం ఏం చేద్దంటే మన జీవితాలు అద్భుతాలు చేయడానికి తలుపులు తెరుస్తుందండి. చూద్దాం మనం ఒకసారి మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూద్దాం. నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తే, బైబిల్ని మీరు చదివితే, బైబిల్ని ఒకవేళ మీరు ధ్యానిస్తే, బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రని మీరు గమనించినట్లయితే అక్కడ వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి వారి విశ్వాసం కారణమయ్యింది. చూద్దాం మనం ఒకసారి 11వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూద్దాం మార్క్స్ వార్త. మన శిష్యులతో దేవుడు మాట్లాడుతూ అపోస్తులతో అంటున్నాడు, మీరు విశ్వాసము కలిగి ఈ కొండను చూసి, అమ్మ కొండ నువ్వు పక్క వెళ్ళిపో, ఆ సముద్రంలోకి వెళ్ళిపో అంటే అట వెళ్ళిపోద్ది. నీవు మనసులోనేమో నిజంగా వెళ్తుంది ఏంటి, నిజంగా వెళ్తుంది ఏంటి అని నువ్వు అనుకొని నువ్వు సందేహంతో నువ్వు ఒకవేళ చేసినట్లయితే
నమ్మకుండా నువ్వు మాట్లాడినట్లయితే అది అసాధ్యం అని చెప్పాడు. నిజంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది? నిజంగా ఆ దేవుడి మీద అంత ఆధారపడడం, అంత నమ్మకంతో ఆయన మీద జీవించడం అది సామాన్యమైన పని కాదండి. నిజంగానే అబ్రహాము దేవుడిని నమ్మాడు, ఆయన వాగ్దానాలు చేసినవాడు. సాధ్యము ఎంతగా ఆయన దేవుడి మీద ఆధారపడంటే కొడుకుని బలి అడిగాడు, తీసుకెళ్ళి కత్తేసి చంపేస్తే దహన బలి చేసేసినా సరే దేవుడు మళ్ళా వచ్చి అతన్ని బతికించి వాడి ద్వారా భూలోకంలో అంత నక్షత్రాలంత మంది పిల్లలు పుట్టిస్తాడు అని నమ్మాడండి. మృతులు పునరుద్ధానం ఉంటుందని యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత నమ్మడం కాదు, ఆది కాలంలోనే ఆయన నమ్మాడు. నిజంగా ఎంత విశ్వాసం! అందుకని విశ్వాసులకి తండ్రి అయ్యాడు. కాబట్టి విశ్వాసం అద్భుతాలు చేయడానికి తలుపుల్ని తెరుస్తుందని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 13:58 కూడా చదువుదాం. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. వారికి అవిశ్వాసం ఉండడం వల్ల ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడలేదు, చేయలేదు. వారి అవిశ్వాసం అద్భుతాలను ఆపేసింది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆయన మీద విశ్వాసం లేనప్పుడు ఎందుకండి? నువ్వు ఇస్తావేవో, చేస్తావో, చేయవో, ఏం చేస్తావు ఏటో అర్థం కావట్లేదు అన్ను 10 సార్లు అనుకొని భర్త కాదు కదా ఇది ఎలాంటి మెంటల్ అనుకొని ఇవ్వడానికి. ఏమండి, ముందే మాట ఇచ్చుకున్నాం మనం పెళ్లిపీటల మీద, పెళ్ళిలోని వ్యాధి అందు, బాధ అందు, నీకు రోగమందు, నాకు రోగమందు, ఏమండి మనం కలిసే ఉంటామని. కాబట్టి మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు వారి అవిశ్వాసం వల్ల అద్భుతాలు అక్కడ జరగలేదు, దేవుడు చేయలేదు అని చెప్తున్నాడు. ఇక మూడో కారణాన్ని చూద్దాం. మనకు విశ్వాసం ఉంటే సమస్య చిన్నదిగా ఉంటుంది. అంతేకాదు విశ్వాసము మన జీవితాల అద్భుతాలకి తలుపులు తెరుస్తుంది. అంతేకాదు మన విశ్వాసం దేవుడినట ప్రేరేపిస్తుందట కార్యము చేయమని. అమ్మ ఏం చేస్తుంది? దేవుణ్ణి ప్రేరేపిస్తుందటండి. మీకు అందుకే చెప్తుంటాను, మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నాడు, దేవుడికి అప్పగించండి, ఆయన మధ్యలో తీసుకొచ్చాడు అని చెప్తుంటాను. బాబు మాట్లాడుతాడు తీసుకొచ్చాడని చెప్పి ఆయన అంటే అది చేయాలి, తప్పదు. ఇంకా ఏంటండి చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన అలాంటి మంచివాడు ఆయన. చదువుదాం బైబిల్ నుంచి 9:29 మత్తయి సువార్త. విశ్వాసము దేవుడిని ప్రేరేపిస్తుంది పని చేయమని, పని చేయిస్తుంది. వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ నమ్మిక చెప్పున నీ కలుగును గాక అని చెప్పిన వారు కన్నులు తెరబడి. కాబట్టి మన జీవితాల్లో దేవుడి మీద అపారమైన విశ్వాసంతో ఉండడం, ఆయన చేత ఆ పని చేయించడానికి మన విశ్వాసం ప్రేరేపిస్తుందని బైబిల్ చెప్తుంది. అంతేకాదు విశ్వాసం దేవుడి వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవడానికి అది ఆ వాగ్దానాలు నెరవేరుస్తుంది. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడి యొక్క వాగ్దానాలు బైబిల్లో సుమారు 7,000 వాగ్దానాలు ఉన్నట్టుగా బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. ఎన్ని వేలండి? 7,000. దేవుడి వాగ్దానములు ఎన్నేళ్ళను, అవన్నీ కూడా క్రీస్తునందు అనుమానాలు లేవండి, అవుననే ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తునందు వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి గనుక. కాబట్టి దేవుడు వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవడానికి తలుపులు తెరుస్తుంది విశ్వాసం. అంతేకాదు 5వ విషయాన్ని మనం గమనిస్తే, మనకి విశ్వాసం ఉంటే దేవుడు మనకిచ్చిన దర్శనాలని నెరవేరుస్తాడు. మా దర్శనం అనగానే రాత్రులు వచ్చేదే కాదు, మన జీవితంలో గురి. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను దీవిస్తాను అని చెప్పాడు కదా. నీకు ఆకాశపు నక్షత్రాలంత మంది పిల్లలు ఇస్తానని చెప్పాడు. అంతేకాదు దేవుడు యాకోబుని దర్శించాడు. దేవుడు యోసేపుకి దర్శనం ఇచ్చాడు. చిన్నప్పుడు నువ్వు నీ కుటుంబానికి, మీ బంధువులందరూ నువ్వు పోషిస్తావు, వాళ్ళందరికీ నువ్వే నాయకుడు అవుతావు అని చెప్పాడు. ఆయన చిన్నప్పుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం అనగా నీ జీవితంలో గురి. మోషేకి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఐగుప్తు నుంచి వీళ్ళందరూ నడిపించే నాయకుడు అని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీ గురించి, నీ కుటుంబం గురించి, నువ్వు దేవుడి సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం గురించి నీకే దర్శనం ఉంది? ఏమి లేదా గురి? నీ గురి అంటే ఏమి లేదా?
నీ ఆత్మీయ జీవితం గురించి ఏముంది, నీ కుటుంబం గురించి ఏముంది, నీ పిల్లల గురించి నీకు గురి ఏముంది. కాబట్టి ఆ గురిని దేవుడు నడిపిస్తారండి. 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం. విశ్వాసము మన దర్శనాన్ని లేదా మన గురిని నెరవేరుస్తుంది, వాస్తవ రూపంలోకి తీసుకొస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధములను మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. కాబట్టి ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు మూలముగా సంఘములో యుగయుగములు మహిమ కలుగును గాక. మనం అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు మన జీవితాలని, మన కుటుంబాలని, మన దర్శనాలని దేవుడు వాస్తవ రూపంలోకి ఆయన నడిపిస్తాడు అని చెప్తుంది. అంతేకాదు 6వ విషయాన్ని మనం గమనిస్తే, కఠినమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో మన విశ్వాసం మనకి శక్తినిస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది అని బైబిల్ పదే పదే చెప్తుంది. చదువుదాం. 2వ కొరింథీ 4వ అధ్యాయము 8-9 వరకు మనం చదువుదాం. ఈరోజు చాలామంది ఏమంటారంటే, విశ్వాసం ఉంటే కష్టం రాకూడదు, నొప్పి రాకూడదు అంటారు. కాదు, ఆ నొప్పిని నువ్వు జయించడానికి నీకు ఓపికనిస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, నువ్వు దాటడానికి ఇస్తాడు. చదువుదాం. ఎట్టిపోయినను శ్రమపడుచును ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమపడుచును దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుంది, ఆ సమస్యల్లోంచి విజయాల్లోకి నిన్ను తీసుకెళ్తుంది, ఆ సమస్యను నిలదొక్కుని ముందుకెళ్ళడానికి నేను తీసుకెళ్తుంది. కాబట్టి జ్వరం రాకూడదు కాదు, జ్వరాన్ని జయించగలిగేటట్టుగా, ఆ కష్టాన్ని జయించగలిగేటట్టుగా నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నిన్ను నడిపిస్తుంది. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన విజయానికి నిన్ను తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మన జీవితాల్లో మన విశ్వాసంతో ఉండి దీవించబడిన వారిగా ఉండాలని దైవగ్రంథం కోరుకుంటుంది. అదే ఇశ్రాయేలు దేవుడిని బిడ్డలే వాళ్ళంతా, కానీ వాళ్ళంతా అరణ్యంలోని అవిశ్వాసం వల్ల వాళ్ళు నాశనం అయిపోయారు. దేవుడు ఇచ్చే పాలితలు ప్రవేశించి దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. కాబట్టి దేవుడు ఇస్తున్న వాళ్ళు అవిశ్వాసం వారిని ఆటంకపరిచింది. కాబట్టి మన జీవితాల్లో అవిశ్వాసంతో రక్షించకూడదని, దీవించబడాలని దైవగ్రంథం కోరుకుంటుంది.